నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నారాయణపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు బండి భగీరథపై తీవ్ర ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఘటనలో వెంటనే ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భగీరథను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బాలిక కుటుంబాన్ని బెదిరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. ఈ నేపథ్యం ఏంటంటే, ఇవాళ ప్రెస్ మీట్ నేపథ్యం ఏంటంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కొడుకు గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు పేరు సాయి భగీరథ్. ఇంతకుముందు కూడా పేపర్లలో ఆ అబ్బాయి పేరు చూసాం, చాలా మాటలు వచ్చింది కూడా. ఇంతకుముందు కూడా మహేంద్ర యూనివర్సిటీలో 2-3 సార్లు కొట్లాడి వేరే వాళ్ళని చితకబాది అసభ్య ఫోటోలు, డ్రగ్స్ కేసులు అన్నీ కూడా చాలా 2-3 సార్లు పేపర్లు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా చూసాం. ఆ యూనివర్సిటీకి వెళ్ళి కూడా అతన్ని డిబార్ చేసింది, అతని ప్రవర్తన బాగలేదని. అంటే ఆ అబ్బాయి ఎటువంటి వాడు, ఆ అబ్బాయి నేపథ్యం ఏంది, ఈ కేసు నేపథ్యం ఏంది, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది అనేది దాని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ ఆ సాయి భగీరథ్ అనే అబ్బాయి ఒక మైనర్ బాలికను, బికాజ్ ఆ అమ్మాయి బాలిక కాబట్టి అమ్మాయి పేరు మనం తీసుకునాల్సిన అవసరం లేదు. ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని పలుమార్లు ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. అయితే తర్వాత ఆ అమ్మాయి అతనితో దూరం ఉండి కొన్ని రోజులు ఊకున్నా కూడా వాళ్ళను, ఆ అమ్మాయిని, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ను వీళ్ళు బెదిరించేది స్టార్ట్ చేసింది. అప్పుడు ఇవన్నీ తట్టుకోలేక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, అంటే అమ్మ నాన్న అందరు కలిసి